రైట్ ఇక వివరాల్లోనికి వెళ్దాం. ఢిల్లీ సీఎంగా అతిషి మార్లేనా సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. అతిషితో లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎంతో పాటుగా మరో 5 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కేజ్రీవాల్ రాజీనామాతో అతిషిని సీఎంగా ఆప్ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో అతిషి మాస్టర్స్ చేశారు. ఢిల్లీ విద్యా విధానంలో మార్పు తీసుకురావడంతో అతిషి కీలకమైన పాత్రను పోషించారు. आतिशी ईश्वर की शपथ लेती हूँ कि जो विषय मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो मैं प्रत्यक्ष अथवा प्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूँगी. ఇక అతిషి ప్రమాణ స్వీకారానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో కళ అందిస్తారు. కళ, ఓవర్ టు యు. జమీమా, ఇప్పుడే జస్ట్ ఢిల్లీ సీఎంగా అతిషి మార్లేనా సింగ్ 45 సంవత్సరాలు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు మనము రాజ్భవన్ దగ్గరే ఉన్నాము. జస్ట్ ఇప్పుడే ప్రమాణ స్వీకార కార్యక్రమం అంతా కూడా కంప్లీట్ అయింది. అయితే ముఖ్యంగా దాదాపు ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఈ నేతలు, కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలు, తర్వాత మంత్రులు కూడా కొంతమంది ఇక్కడికి రావడం జరిగింది. గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి దాదాపు వారం రోజుల నుంచి కూడా దీనికి ఒక పులిస్టా పడిందని చెప్పవచ్చు. సీఎం కేజ్రీవాల్ అంటే జైలు నుంచి రావడము, తర్వాత అతిషిని సీఎంగా ప్రకటించడము, ఈరోజు 21వ తారీఖున గవర్నర్ వికే సక్సేనా ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇప్పుడే కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం ప్రస్తుతము రాజ్భవన్ దగ్గరే ఉన్నాం. అయితే ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వంలో గతంలో పనిచేసినటువంటి 4 మంత్రులతో పాటు మరొకరికి ఇక్కడ ఇందులో అవకాశం లభించింది. దానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా వేయడం జరిగింది. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటిది రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి 4 సౌరభ్ భరద్వాజ్, తర్వాత ముఖ్యమైనటువంటి వాళ్ళతో పాటు కూడా ఇక్కడ కొంతమందికి ఇక్కడ మనకి స్థానం లభించారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క ఎలక్షన్స్ డిసెంబరు తర్వాత ఫిబ్రవరిలో కూడా ఈ యొక్క ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు హర్యానా ఎలక్షన్స్ ఉన్నాయి. హర్యానా ఎలక్షన్స్లో కేజ్రీవాల్ రేపటి నుంచి కూడా అక్కడ ప్రచారం కొరకు కూడా బయలుదేరుతున్నారు. ముఖ్యంగా ఎట్టకేళ్లకు ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు దిశగా కూడా ఇప్పుడు మొత్తం అడుగులు వేశాయి. అయితే ముఖ్యంగా రానున్నటువంటి ఈ ఢిల్లీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, నీటి సమస్య కానీ, తర్వాత విద్యుత్ సమస్య కానీ, విద్యారంగంలో కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కేజ్రీవాల్ నా స్థానంలో అతిషికి స్థానం ఇవ్వడం జరిగింది. వాళ్ళ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండడమే మా ధ్యేయం అంటూ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఢిల్లీ ప్రజలకు అంటే గతంలో షీలా దీక్షిత్ 11 సంవత్సరాలు పనిచేయడం అంటే 11 సంవత్సరాలు ఇక్కడ ఆమె 10 సంవత్సరాలు ఇక్కడ ఆమె పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజలకు అందరికీ కూడా దగ్గరగా ఉంటుందన్నటువంటిది. ఎందుకనంటే ఇక్కడ సీఎం కేజ్రీవాల్ తర్వాత తీహార్ జైలుకి వెళ్ళడము, తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీలో కొన్ని అంతర్గత సమస్యలు కూడా ఉన్నాయన్నటువంటి విషయం కూడా మనకు సమాచారం ఉన్నది. అయితే దాని అన్నిటినీ కూడా మొత్తం కవర్ చేయడం కొరకు ఇక్కడ ముఖ్యంగా ఒక మహిళా నేత నియమించినట్లు కూడా కొంతమంది రాజకీయ నిపుణులు కూడా ఇక్కడ వెల్లడించారు. అయితే ముఖ్యంగా ఇక్కడ ఎట్టకేలకు మాత్రం ఒక పులిస్ స్టాప్ పడింది. అయితే మొత్తం 5 మందికి ఇక్కడ ఇందులో మంత్రులుగా ఉన్నారు. కైలాష్ గెలాట్, సౌరభ్ భరద్వాజ్, గోపాల్ రాయ్, తర్వాత ఇమ్రాన్ హుసేన్, ముఖేష్ అహ్లావత్. అయితే వీళ్ళు 5 కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వికే సక్సేనా ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే గతంలో ఉన్నటువంటి మొట్టమొదట సుష్మా స్వరాజ్ 1998లో ముఖ్యమంత్రిగా చేశారు. తర్వాత షీలా దీక్షిత్ చేశారు. తర్వాత ఇప్పుడు అతిషి సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. 3 మహిళా మంత్రులు. అయితే ముఖ్యంగా గతంలో అతి చిన్న వయసులో
ప్రమాణ స్వీకారం ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినటువంటి వ్యక్తి మాత్రము మనకు బ్రహ్మప్రకాష్ యాదవ్ 34 ఇయర్స్ మొట్టమొదట అతి చిన్న వయసులో ఉన్నటువంటి సీఎంగా ఇక్కడ ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు అతిషి సింగ్ ప్రమాణ స్వీకారము ఇప్పుడే ముగిసింది. ఇంకా బయటికి రావడానికి కొంత టైం పడుతుంది. ఐ థింక్ ఈజ్ ఇక్కడ ఇంకొక 10 నిమిషాల్లో బయటికి రావచ్చు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ కళ. मैं आतिशी ईश्वर की शपथ लेती हूँ कि जो विषय मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा प्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूँगी. मैं आतिशी ईश्वर की शपथ लेती हूँ कि जो विषय मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा प्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूँगी.